హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. చైనా మన ఇండియాపై వాటర్ బాంబ్ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై అంటే మన దేశంలో బ్రహ్మపుత్ర అని పిలుచుకునే నది, అటు చైనాలో దీన్నే యార్లుంగ్ సాంగ్పో నది అని పిలుస్తారు. సో ఈ నదిపై చైనా భారీ డ్యామ్ను నిర్మించడానికి సిద్ధమవుతుంది. అది ఎంత పెద్ద డ్యామ్ అంటే ఇప్పటి వరకు అంత పెద్ద డ్యామ్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ప్రస్తుతానికైతే చైనాలోనే త్రీ గోర్జెస్ డ్యామ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత పెద్దది అంటే ఈ డ్యామ్ లో ఉన్న నీటి సామర్థ్యం వల్ల, అంటే ఈ డ్యామ్ ఫుల్ గా నిండితే భూమి తన చుట్టూ తాను రివాల్వ్ అయ్యే స్పీడ్ లో 0.02 సెకండ్స్ స్లో అవుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సో ఒక డ్యామ్ ను నిర్మించడం వల్ల భూమి తిరిగే స్పీడ్ నే తగ్గిస్తూ ఉన్నారు అంటే అది ఎంత పెద్ద డ్యామో మీరందరూ ఊహించుకోవచ్చు. సో దానికంటే ఇంకా పెద్ద డ్యామ్ ను ఇప్పుడు చైనా మన ఇండియా సరిహద్దుల్లో నిర్మించడానికి సిద్ధమవుతోంది. దీనికి దాదాపు 14 లక్షల కోట్ల డబ్బులు వెచ్చించనుంది. దీనికి రీసెంట్ గానే చైనా ప్రధాని, అంటే చైనాలో అధ్యక్షుడే మెయిన్ కానీ ప్రధాని అనే పదవి కూడా ఒకటి ఉంటుంది. ఆ చైనా ప్రధాని రీసెంట్ గానే ఈ డ్యామ్ కు శంకుస్థాపన చేశాడు. అంటే ఇప్పటి నుంచి అక్కడ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వర్క్స్ స్టార్ట్ అయ్యి మొత్తం ఈ డ్యామ్ నిర్మాణం గనక పూర్తయితే చైనా మనపై వాటర్ బాంబ్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ఎలాగంటే జనరల్ గా ఎక్కడైనా నీళ్లు అనేటివి డ్యామ్ నిర్మించారంటే దానికి చాలా పెరిమీటర్స్ ఉంటాయి. ఒక డ్యామ్ ను నిర్మిస్తే దాని కింద ప్రవాహ ప్రాంతం అంతా నీళ్లు వచ్చేలాగా చూసుకోవాలి. అదే విధంగా అక్కడ ఎటువంటి వరదలు సృష్టించకుండా ఆ డ్యామ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఆ డ్యామ్ ను ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ గవర్నమెంట్ దానిపై రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే దాన్ని నిర్మించాల్సి ఉంటుంది. కానీ చైనా ఎంతటి రెస్పాన్సిబిలిటీ కంట్రీ అనేది మనకి అందరికీ తెలుసు. ఆ దేశానికి చిన్న లూప్ హోల్ దొరికినా కూడా దాన్ని వెపనైజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా కూడా ఈ విషయం పైనే కాస్త వెనకంజ వేస్తోంది. చైనా ఈ డ్యామ్ ను నిర్మించుకున్న, అక్కడ నీటిని ఆపేసుకున్నా మన ఇండియాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దాన్ని వెపనైజ్ చేయడం వల్లే ఈ డ్యామ్ చాలా ప్రమాదకరంగా మారుతోందని ఇండియా భయపడుతోంది. అసలు జనరల్ గా ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి, రీసెంట్ గా బనకచర్ల వివాదం, లేదంటే ఏపీ అండ్ కర్ణాటక మధ్యలో తుంగభద్ర డ్యామ్ అక్కడ వివాదం, అంటే ఎప్పుడైనా రెండు ప్రాంతాల మధ్య, రెండు రాష్ట్రాలు గాని, రెండు దేశాల మధ్య గాని నీటిపై డ్యామ్ ను గనక లేదంటే ఆనకట్టలు ఇటువంటివి నిర్మించినప్పుడు చాలా వివాదాలు ఏర్పడతాయి. అదేమిటంటే నీళ్లు మాకు తక్కువగా వస్తాయి, ఈ డ్యామ్ వల్ల నీళ్ళని అటువైపు రాష్ట్రమే తీసేసుకుంటుంది కాబట్టి మాకు నీళ్లు రాకుండా పోతాయి అని చాలా దేశాలు భయపడతాయి. కానీ ఈ బ్రహ్మపుత్ర నది విషయంలో మనకు అటువంటి భయం ఏమీ లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది 1/3 మొత్తం చైనాలోనే ప్రవహిస్తుంది. కానీ మిగిలిన చాలా చిన్న లెంత్ మాత్రమే ఇండియా అండ్ బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది. కానీ 1/3 ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ చైనాలోనే ఉన్నా కూడా అక్కడ జస్ట్ 20% వాటర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంటాయి. కానీ మిగిలిన 80% వాటర్ అంతా ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉండటం, ఇటువంటివి జరుగుతూ ఉండడం వల్ల ఆ నదిలోకి ఎక్కువగా మన ఇండియా నుంచే నీరు చేరుకుంటుందే తప్ప అటు చైనా నుంచి మనకు వచ్చేది ఏమీ ఉండదు. ఆ 20% ఆఫ్ వాటర్ లోనే ఇప్పటికీ చైనా చాలా వరకు నిలిపివేసుకుంటోంది. దానిపై దాదాపు 300కు పైగా డ్యామ్లను, చెక్ డ్యామ్లను నిర్మించింది. కాబట్టి ఆ నీటిపై మనకంత ఆశ లేదు. ఆ నీళ్లు వచ్చినా రాకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇదే విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా చెప్పారు. చైనా డ్యామ్ ను నిర్మించినంత మాత్రాన మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఏమీ రాదు. ఎందుకంటే మాకు ఈ బ్రహ్మపుత్ర నదిలో వచ్చే వాటర్ అన్ని మాక్సిమం అరుణాచల్ ప్రదేశ్ లోని వర్షాల నుంచి, లేదంటే అక్కడ ఉన్న ఉపనదుల నుంచి ద్వారా మాత్రమే బ్రహ్మపుత్ర నదిలోకి నీరు వస్తుందే తప్ప చైనా నుంచి వచ్చేది చాలా తక్కువే అని, దానివల్ల మా పంటలకు ఎటువంటి నష్టము జరగదని ఇటు హిమంత బిశ్వ శర్మ చెప్పేశారు. అటు బంగ్లాదేశ్ కు కూడా ఇండియా ఉంది కాబట్టి ఏ విధంగానూ నష్టం జరగకుండా మన ఇండియా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇదే సమయంలో చైనా ఈ డ్యామ్ ను వెపనైజ్ చేయడం స్టార్ట్ చేసిందంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. మొట్టమొదటిది, ఈ డ్యామ్ ను చైనా నిర్మించడానికి ప్రధాన కారణంగా అటు జల విద్యుత్ ఉత్పత్తిని చేయడమే ప్రధాన లక్ష్యం అని చైనా చెబుతూ ఉన్నా, దీన్ని వెపనైజ్ చేయడానికి ఈ డ్యామ్ ను నిర్మిస్తోంది అని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జనరల్ గా ఒక డ్యామ్ ను వెపనైజ్ చేయడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత, అంటే పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఈ పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే మన ఇండియా పాకిస్తాన్ కు వాటర్ ను కట్ చేసేసింది. పాకిస్తాన్ కు, అంటే జనరల్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో మన ఇండియాకు 20% ఆఫ్ వాటర్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ 20% వాటర్ను కూడా పాకిస్తాన్కి వదిలేస్తూ వచ్చాం. పోనీ బతకని ఆ దేశము అంటూ మనం వదిలేస్తూ వచ్చాం. కానీ పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూ వస్తుంది. కాబట్టి
ఇక పాకిస్తాన్కు ఆ 20% వాటర్ కట్ చేసాం. భవిష్యత్తులో ఇంకా మా అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గతంలో ఎప్పుడో 1960లో చేసుకున్న ఒప్పందం కాకుండా ఇప్పుడు మాకు కాస్త ఎక్కువ వాటర్ నీళ్లు కావాలని మనం చెబుతూ ఉన్నాం. సో ఆ ఎక్కువ వాటర్ నీళ్లను కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే పాకిస్తాన్ పూర్తిగా దాహంతో అలమటించే పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని ఒకవైపు వెపనైజ్ అని చెబుతూ ఉన్నా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్ అని ఇండియా చెబుతోంది. అదేవిధంగా ఇండియాపై వాటర్ బాంబ్ను ప్రయోగించడానికి చైనా సిద్ధంగా ఈ డ్యామ్ను నిర్మిస్తోంది, ఆ విషయంలో సిద్ధంగా ఉంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇండియా కూడా చెబుతోంది. ఎందుకంటే ఈ డ్యామ్ నిర్మించే ప్రదేశం అంతా భూకంప ప్రభావిత ప్రదేశం అని కొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. సాధారణంగా భూకంపాలు సంభవించడానికి టెక్టానిక్ ప్లేట్స్ మధ్య జరిగే రాపిడి లేదంటే వాటి మధ్య జరిగే సర్దుబాట్ల వల్లే భూకంపాలు వస్తాయని మనందరికీ తెలిసిందే. సో సరిగ్గా ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి యూరేషియా టెక్టానిక్ ప్లేట్తో పాటు ఇటు ఇండియాకు చెందిన టెక్టానిక్ ప్లేట్ కలిసే ప్రదేశంలోనే ఈ డ్యామ్ను నిర్మిస్తూ ఉన్నారు. సో కొంచెం ఏదైనా సర్దుబాటు జరిగినా ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏమైనా కదిలినా కూడా ఈ డ్యామ్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. 1950లో 8.2 రిక్టర్ స్కేల్ తీవ్రతతో ఈ ప్రాంతంలో అంటే ఎక్కడైతే ఈ డ్యామ్ను నిర్మిస్తున్నారో సరిగ్గా అదే ప్రాంతంలో 8.2 తీవ్రతతో భూకంపం కూడా సంభవించింది. సో భవిష్యత్తులో ఇటువంటి భూకంపం మరొకటి సంభవించినా కూడా ఈ డ్యామ్ మొత్తం కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ డ్యామ్ కనుక కూలిపోతే మన ఇండియాపై భారీ ఎత్తున ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూనే ఉంటాం. జనరల్గా నార్మల్ వర్షాలకే అస్సాంలో అటు అరుణాచల్ ప్రదేశ్లో చాలా ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద డ్యామ్, ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ కూలిపోయిందంటే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాలే మునిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు చైనాకు మన ఇండియాకు అసలు సరిహద్దు వివాదాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. అటు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తనదే అని చైనా చెబుతోంది. ఈ విషయంలో చైనా ఈ డ్యామ్ ను వెపనైజ్ చేసి అంటే ఫ్యూచర్ లో యుద్ధం చేయకుండా డైరెక్ట్ గా ఈ డ్యామ్ నుంచి ఉన్నట్టుండి ఫ్లడ్స్ అంటే ఉన్నట్టుండి వాటర్ ను వదిలేస్తే ఈ ప్రాంతం అంతా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల లక్షల కోట్లలో నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా ఈ విధంగా కుటిల బుద్ధిని చూపించుకోవడానికి ఈ డ్యామ్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది అని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని భారత్ కూడా చెబుతోంది. చైనా ఈ డ్యామ్ను వెపనైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రపంచ సంస్థలు ఐక్యరాజ్య సమితి కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ దీన్ని అడ్డుకోవాలని భారత్ చెబుతూనే ఉంది. కానీ ఆ సంస్థలు ఎలాగో ఇప్పుడు పనిచేసే దశలో లేవు. ఆ సంస్థలు అమెరికా, చైనా ఇటువంటి అగ్రరాజ్యాల మాటలు వింటాయి కానీ భారత్ లాంటి దేశాల మాటలు వినవు. కాబట్టి భారతే చైనా కుటిల బుద్ధికి సరైన బుద్ధి చెప్పడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోదీ ఉన్నారంటే మనం ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చైనా గురించి ఆలోచిస్తుందే కానీ మోదీ గవర్నమెంట్ అలా కాదు. ఇండియాకు ఎటువంటి ప్రమాదం వచ్చినా దాన్ని ట్యాకిల్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు చైనా ఎలాగో ఈ డ్యామ్ను ఆపమంటే ఆపదు. కాబట్టి మోదీ గవర్నమెంటే దీనికి ట్యాకిల్ చేయడానికి మరి ఆ ప్లాన్ ఏ రూపంలో వస్తుంది అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.